మామిడి సాగులో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను రైతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సోమవారం గొల్లపల్లి మండలం ఇబ్రాహీం నగర్ శ్రీరాములపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి మామిడి వర్క్ షాప్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ మామిడి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే శాస్త్రీయ సాగు విధానాలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ మామిడి రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేపడితే అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చని అన్నారు. చెట్ల కొమ్మల కత్తిరింపులు, సమతుల్య ఎరువుల వినియోగము, నీటి యాజమాన్యం, పురుగు మరియు వ్యాధుల నివారణ, కోత అనంతరం నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మామిడి శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్ మాట్లాడుతూ మామిడి సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించి చెట్ల కత్తిరింపులు, సమతుల్య ఎరువుల యాజమాన్యం, పురుగు వ్యాధుల నియంత్రణ, మందుల పిచికారీ, నీటి నిర్వహణ, కోత అనంతర జాగ్రత్తలు, నిల్వ, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి లతా, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మామిడి రైతులు తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జూలై మాసంలో చేసుకోవాలి సార్. జూలై చివరి మాసంలో, జూలై ఎండింగ్ కల్లా మొత్తం ప్రూనింగ్ అయిపోవాలి. అయితే ఇక్కడ రైతులకు సమస్య అంటే ఈ జూలై ప్రూనింగ్ అయిపోవాలంటే వాళ్ళకి అనువైన పర్వత పెద్ద చెట్లెక్కి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలనేది ఒక సమస్య సార్. ఆ సమస్య ముఖ్యంగా నేను గమనించడం జరిగింది సార్. వాళ్ళకి ఆ సమస్యతోనే వాళ్ళ చెట్లు కూడా ప్రత్యేక 5 సంవత్సరాల వరకు అట్లా పెరిగిపోయి ఇవి ఇట్లా అయినాయి సార్. ఇప్పుడు వాళ్ళకి నేను ప్రాక్టికల్గా నేను ప్రూనింగ్ చూపించే కార్యక్రమం చేస్తున్నాను సార్. ఆ ప్రాక్టికల్గా మనం చేసే కార్యక్రమంలో కూడా 2-3 పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాల్లో వాళ్ళకి నేను చూపించి గౌరవ మంత్రివర్యులకి నమస్కారం సార్. గౌరవ మంత్రివర్యులకి సార్ చాలా సంతోషం ఇచ్చేశారు. ఇంతమంది రైతులు అంటే ఇక్కడ సుమారు 150 నుంచి 200 మంది రైతులు వచ్చారు సార్. అందరూ కూడా ఇది ఏ విధంగానంటే ఖర్చు ఎక్కువ, దిగుబడి తక్కువ అవుతుంది. దానికి తోడు ఈ సంవత్సరం అయితే క్రాప్ చాలా తగ్గిపోయింది. ఉన్న క్రాప్కు ధర వస్తుందని రైతులు కానీ పాపం వ్యాపారులు కానీ ఆశించారు. కానీ ఈసారి రేటు లేదు, దిగుబడి లేదు, రేటు లేదు. ఎందుకో ఈ మార్కెటింగ్ వ్యవస్థ అనేది రైతులకు ఎక్కడ అంతపట్టడం లేదు. ముఖ్యంగా జగిత్యాల మామిడి మార్కెట్లో కొరుట్ల నడుస్తుంది, మెయిన్ జగిత్యాల నడుస్తుందండి. ఈ 38,000 ఎకరాల మామిడి తోటలో తక్కువ దిగుబడి ఇచ్చినా, ఎక్కువ దిగుబడి ఇచ్చినా 90% జగిత్యాల మార్కెట్లోనే మేము అమ్ముకుంటామండి. దట్ టు బి బంగన్పల్లి డామినేటెడ్ మామిడి రకం. తర్వాత రకరకాలు ఉన్నాయి, అవి పెద్దగా ఇబ్బంది లేదండి. ఇక్కడ ఢిల్లీ వ్యాపారులు వచ్చి ఈ వాళ్ళు డామినేట్ చేస్తారండి. వాళ్ళ వినా మన ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉండాలని నా భావన సార్. తమకు విన్నవించుకుంటారు. ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి 50,000 వస్తాయి. ఆ 50,000 మనకి ఏం లెక్క కాదు. ఎందుకంటే నేను కూడా ఒక 8 ఎకరాలు మా తోట తీసినాను. 8 ఎకరాలు అంటే దాదాపు అంటే ఇప్పుడు జామ ఉంది, పపాయ ఉంది, ఆపిల్ బేరీ ఉన్నది, ఇట్లా వాటర్ మిల్ వేసిన, ఇట్లా వేసుకుంటూ పోతే ప్రతి రోజు ఇన్కమ్ వస్తుంది, రోజు ఆదాయం ఉంటుంది. అందుకొరకు వరి వేస్తే ఏమైందంటే మాకు ఏం పని ఉండలేదు. వరి వేసుకోవాలి వేస్తున్నారు, కోసుకోవాలి కోస్తున్నారు, ఇంకా తగ్గించినట్లు కోస్తున్నారు, మర్రేస్తున్నారు. దాంతో మాకు ఏం లాభం కూడా లేదు, పని కూడా లేకుండా అయిపోతుంది. గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు ప్రతి రైతు ఏదన్నా కూరగాయలు కావచ్చు, మీకు అక్కడ సౌకర్యం ఉన్నది. నాకు రోడ్డు ఉంది కాబట్టి నాకు వెసులుబాటు ఉన్నది, నాకు మార్కెటింగ్ అలగా ఉన్నది. మీరు కూడా ఏదో ఒకటి కూరగాయలే కానీ, పసుపే కానీ, మొక్కజొన్నే కానీ, ఇంకా ఇతర పంటలు ఏదన్నా వేసుకోవాలి, కానీ వరి మాత్రమే ఎక్కడ దయచేసి. ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నా. ఇటువంటిది ఎక్కువ పడడం అనేది చేసుకోవడం వల్ల మనకి 50% వరకు తగ్గించుకోవచ్చు. ఇంకొక తప్పు చేస్తున్నది ఏంటంటే ఫుల్ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు, అంటే మనకు మొత్తం పూత వచ్చినప్పుడు ఏంటంటే కెమికల్స్ లోపల మనకు సింథటిక్ పైరిథ్రాయిడ్ అంటే కొత్త మందులు వచ్చినటువంటివి 3 నుంచి 4 కాంబినేషన్లు కొడుతున్నాం. సో మనకి ఎక్కడైతే పిందె కట్టాలి అంటే వాటికి పరపరాగ సంపర్కానికి కావాల్సినటువంటివి మనకి తేనెటీగలు కానీ, హౌస్ ఫ్లైస్ అనేటువంటివి కావాలి. సో అట్లాంటివి రాకుండా అయిపోతుంది. సో దానివల్ల మనకు వచ్చేటువంటి పూత తర్వాత పిందె అనేటువంటిది చాలా తక్కువ వస్తుంది. అంటే మామూలుగా మనకు వెరైటీని బట్టే ఉంటుంది. మనకు బంగినపల్లిలో చూసుకుంటే 1% వరకు ఉంటుంది. కాకపోతే మనకి ఆ టైంలో ఫుల్ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు, అంటే మొత్తం చెట్టు అంతా పూత ఉన్నప్పుడు మనం ఏంటంటే మోతాదుకు మించి కొడుతున్నాము. అసలు అవి ఆ మామిడికి అవసరమా లేదా తెలుసుకోకుండానే మనం 3 నుంచి 4 వరకు, అంటే లాండా అని చెప్పేసి, లేకపోతే డైఫెన్థెరియాన్ అని చెప్పేసి ఇలాంటి మందులు కొత్తవి ఏవైతే వస్తున్నాయో వాటిని కొడుతున్నాం. సో అవి కొట్టడం వల్ల ఏంటి
ఏంటంటే మనకు ఆ టైంలో పాలినేషన్కి కావాలి అంటే పరాగ సంపర్కానికి కావాల్సినటువంటి ఏవైతే రావాల్సినటువంటి పురుగులు ఉన్నాయో అవన్నీ కాకుండా చేస్తున్నాం. దీనివల్ల మనకు మొత్తం పూత నుంచి చూసుకుంటే పిందె పర్సెంటేజ్ అంటే పిందె కట్టేది అనేటువంటిది 1% కన్నా తగ్గిపోతుంది. అంటే చూస్తే విపరీతంగా పూతుంటుంది, పిందె చూసేసరికి మనకి పిందె అనేటువంటిది ఏర్పడట్లేదు. సో ఇదొక రీజన్. అక్కడ ఇవ్వకుండా మీరు ఎక్కడ చుట్టుపక్కల చాలా మంది ఏంటంటే రింగ్ చేసి నేను వేస్తాను, కానీ రింగ్ చేస్తారు కానీ నీరు పడదు. అక్కడ డ్రిప్ కింద నీరు పడుతుంది, అక్కడే ఎరువులు వేయాలి. అక్కడ కనుక మీరు ఎరువులు వేసినట్టయితే తప్పకుండా మీరు కాయ పిందెలు బాగా సెట్ అవుతుంది, కాయలు బాగా వస్తాయి, కాయ రాలడం కూడా తగ్గుతుంది. చాలా మందికి సార్ పిందెలు బాగా కట్టింది కానీ రాలిపోతున్నాయి. పిందెలు బాగా కట్టి రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుంది? చెట్టు దానికి తగిన పోషకాలు మీరు ఇవ్వలేదు. మనం కూడా ఎరువులు వేస్తాం. అవును సార్ ఎరువులు వేసాం సార్, మేము చుట్టూ గాడి తీసేస్తాం, చుట్టూ రింగ్ తీసేస్తారు. ఇక్కడ రింగ్ తీసేసిన తర్వాత మీ ఎరువు అంతా రింగ్ చుట్టూలో వేస్తే ఎరువు పోదు, అది మీకు ఎరువు దాంట్లోకి వెళ్ళిపోదు. ఎక్కడైతే నీరు ఉంటుందో నీరులో కరిగి ఎరువు వెళ్ళాలి. దాంట్లో భాగంగా నేను 2 చెప్పాను. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఫర్టిగేషన్ అంటే మనము 13-0-45 అని మల్టీకే అని కూడా ఇస్తున్నారు. మీరు అది డ్రిప్ ద్వారా కూడా చెట్టుకి ఉదాహరణకి 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి డ్రిప్ ద్వారా మీరు 100 గ్రాములు ఇచ్చారనుకున్నారు. మీ దగ్గర 100 చెట్లు ఉన్నాయి అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఒక 10 కేజీలు అవుతుంది. 10 కేజీలు బయట దొరికే దాన్ని మీరు జావనాన్ని డ్రిప్ ద్వారా మీరు వెంచరీ ద్వారా పంపించారనుకోండి, పెట్టేసుకొని మీకు పండ్ల యొక్క సైజు కరెక్ట్గా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అది మీరు గమనించాలి. సరే, ఇప్పుడు నేను చెప్పాను ఎరువులు ఇవే కాకుండా సార్ నేను ఎరువులు కాదు, నేను వర్మీ కంపోస్ట్ వాడతాను, FIM వాడినా అవి కూడా వాడండి. మీరు వర్మీ కంపోస్ట్ వాడినా FIM వాడినా అది కూడా డ్రిప్పర్ కిందనే వేస్తే మాత్రమే మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇది ఒకటి నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం ఇది చెప్పాను. ఈ 2 కాకుండా మామిడికి ముఖ్యంగా కావాల్సినవి సూక్ష్మధాతు. అంటే సూక్ష్మధాతు అంటే ఏంటి? మనకి జింక్ కానీ బొరాన్ కానీ. మనం కొట్టుకోవాల్సింది ఒక జింక్ ఒకటి, బొరాన్ ఒకటే కొట్టుకోవాలి. ఈ జింక్ బొరాన్ 2 కూడా పిచికారీ ద్వారా, అంటే మనం భూమిలో వేసే ఎరువులు ఏం చేస్తున్నాం? మనం యూరియానో లేకపోతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదంటే 13-0-45 మనం వేసుకుంటున్నాం. ఈ 3 కాకుండా మనం పిచికారీ రూపంలో మనకి జింక్ EDTA అని దొరుకుతుంది. ఆ జింక్ EDTA 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. అట్లాగే మనకి బొరాన్ అని ఉంటుంది. బొరాన్ అనే సూక్ష్మధాతులో ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతుంది. ఈ బొరాన్ అనే ధాతులు 1.5 గ్రాములు 1.5 గ్రాములు కలుపుకొని నీటిలో 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. మరి ఇది ఎప్పుడెప్పుడు పిచికారీ చేసుకోవాలంటే ఒకటి ఆగస్ట్ సెప్టెంబర్లో, ఇంకొకటి జనవరి ఫిబ్రవరిలో. ఈ 2 సార్లు పిచికారీ చేసుకుంటే, ఎందుకు చెప్పానంటే మీకు ఆగస్ట్ సెప్టెంబర్లో చేసుకుంటే మంచిగా కొమ్మలు, శాఖలు, మంచి కొమ్మలు, ఆకులు వస్తాయి. నేను వచ్చి 3-4 నెలలు అవుతుంది. బట్ మామిడికి ఏదన్నా చెయ్యాలి మనము, ఇప్పటివరకు ఏమీ జరగట్లేదు అనేసి ఏం చేసామంటే 38,000 ఎకరాలు ఉన్న మామిడి తగ్గుతుంది. ఒకటి 2-3 సంవత్సరాల నుంచి ప్రొడక్షన్ కూడా చాలా తగ్గిపోయిందని రైతులు ఆందోళన పడ్డారు. సో మార్చికి వచ్చాము. అప్పుడు మేము చేయడానికి ఏం లేదు, ఎందుకంటే పంట తీసుకోవడం, దాని స్టేటస్ చూడడం తప్పితే ఏం చేయలేకపోయాము. కానీ ఇప్పుడు కరెక్ట్ సమయము, ఇది సరైన సమయం అని చెప్పేసి దీంట్లో టాప్ సైంటిస్ట్ ఎవరున్నారు మన తెలంగాణలో అని డాక్టర్ భగవాన్ గారు వేరే 2 కీ పోస్టులు హ్యాండిల్ చేస్తున్న ఈసీ గారిని రిక్వెస్ట్ చేసి మరి ఈరోజు సార్ టైం ఇస్తే ఇక్కడ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతుంటే ఒక రకమైన భయం కూడా కలిగింది. సో బట్ దేవుని అనుగ్రహం అనుకుంటా. సో బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయిల్ పామ్ గురించే మేము ఎక్కువ మాట్లాడుతున్నాం. మామిడి ఎవరూ మాట్లాడట్లేదు. మా గ్రూప్లో జగిత్యాల జిల్లా మాత్రమే మామిడి గురించి పోస్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. ఎందుకంటే 38,000 ఎకరాలు తెలంగాణ జిల్లాలో మనము ఇంచుమించు ఒక 30-40% వరకు మనం మామిడి ప్రొడక్షన్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇంత పెద్ద సమస్య వస్తుంది. అంతకుముందు సంవత్సరానికి, పోయిన సంవత్సరానికి 1,300 ఎకరాల ఏరియా తగ్గిపోయింది, తీసేస్తున్నారు. అది చాలా బాధాకరం. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ తీసేసిన ఏరియాని మళ్ళీ మీరు వరికి వెళ్తున్నారు చూడు, అది ఇంకా బాధాకరం. తీసేస్తే మామిడన్నా పెట్టండి, ఆయిల్ పామ్ కన్నా వెళ్ళండి, రెండింటికి కూడా సబ్సిడీలు ఉన్నాయి మా ఉద్యాన శాఖ తరఫున. సో చదవడానికి చాలా సబ్సిడీల స్కీమ్లు ఉన్నాయి.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మనకి హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్, మిగతా అందరు రైతులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనకి మామిడి తోటల గురించి ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో, కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో, డౌట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఎక్స్పర్ట్స్ అవన్నీ కూడా చెప్పారని అనుకుంటున్నాం. మనకి ఇంకా ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సెషన్స్ కూడా మేము పెట్టిస్తాము. దానికి కూడా మీరు కానీ మీ మండల్స్లో కానీ రైతులు కానీ అందరూ వస్తే అది మనకి ఏమైతే మీ సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం నివృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము వరి గురించి ఇప్పుడు చెప్తా ఉన్నారు, అందరూ కూడా ఈ పంటలను కొట్టేసి వరికి వెళ్తున్నారు అనేసి. ఆల్రెడీ మనము మన జిల్లాలో 3,15,000 ఎకరాల్లో మనం ఆల్మోస్ట్ సుమారుగా మనం అంతా వరి పండిస్తూ ఉన్నాం. ఆ 1.5 కూడా మన తెలంగాణలో ఉన్న మిగతా నుంచే ఫీడ్ అవుతూ ఉంటాయి. మన జగిత్యాల మామిడికి చాలా మంచి టేస్ట్ ఉంటుంది, మంచి ఇది కూడా ఉంటూ ఉంటుంది. మేము హైదరాబాద్ గట్ట వెళ్తున్నప్పుడు మామిడి పండు సీజన్లో మన డ్రైవర్స్ ఎక్కడ మంచి మామిడి పళ్ళు దొరుకుతాయి, ఎక్కడ మంచి మార్కెట్ దొరుకుతుంది అంటే మా డ్రైవర్స్ ఏం చెప్తారంటే ఇక్కడ మొత్తం అన్ని కూడా మన జగిత్యాల నుంచి వస్తాయి సార్, అక్కడ కొనాల్సిన అవసరం లేదని చెప్తా ఉంటారు అన్నమాట. సో మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. దానికి మన ఓన్లీ మామిడి అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా చాలా మట్టి మామిడి రైతులే ఉండుంటారు, వరి రైతులు రాకపోయి ఉండొచ్చు. సో మీరు ఆల్రెడీ మామిడి పండ్లు వేస్తూనే ఉన్నారు, అందుకే డౌట్ల కోసం రావడం జరిగింది. మీరు ఇంకా ఆల్టర్నేటివ్ గా మనం ఢిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, జైపూర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మనమే అసోసియేషన్ ఫామ్ చేసి మనం ఇంకా ఎలాగా చేస్తే మీ దగ్గర నుంచి మీ చుట్టుపక్కల ఉన్న పంట వరి వేసిన రైతులు కూడా మీ దగ్గర నేర్చుకొని మిమ్మల్ని చూసి మీరు వాళ్ళు మార్పు చేస్తే అదే మనకి హెల్ప్ అవుతుంది. ఒకరిని చూసే ఒకరు మారుతారు. ఒక ఊర్లో ఒక రైతు ఒక పంట వేసి సక్సెస్ఫుల్ గా అయితే అతను చూసే 10 మందో, ఆ 10 మందిని చూసి ఇంకో 100 మంది మారుతారు. ఇక్కడ చాలా మట్టుకు వేసిన అందరూ ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ వేసిన వాళ్ళే వచ్చింటారు అనుకుంటా ఉన్నాం. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఇంకా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలన్నప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా మీరు చేసుకొని మీరు ఆల్రెడీ డిఫరెంట్ గా ఉన్నారు, డిఫరెంట్ గా ఆలోచించే మీరు ఒకప్పుడు కూడా మీరు మామిడి పంటలు వేసి ఉండొచ్చు. బట్ మళ్ళీ మీరు అందరిలో మళ్ళీ మూస ధోరణిలోగా మళ్ళీ మీరు వరిలోకి వెళ్తే అందరిలోగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మీరు డిఫరెంట్ పంట ఆలోచించుకోండి. ఆ ఆంటర్ప్రిన్యూరల్ స్పిరిట్ అనేది మనకి ఇంపార్టెంట్. అది ఉంటేనే మనం అవుతుంది. మొత్తం అంతా కూడా గవర్నమెంట్ మనం పర్చేస్ చేసే పరిస్థితి కూడా తగ్గిపోతూ వస్తుంది. సో ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి. విషయాలు చెప్పడం జరిగింది. అవన్నింటిలో కూడా మన మంత్రిగా నేను కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తున్నా. హార్టికల్చర్ సంబంధించిన అధికారి గారు ఉన్నారు, సైంటిస్ట్ భగవాన్ గారు ఉన్నారు, చాలా మంది మేడం గారు ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి రైతుకు సంబంధించిన అనేక అంశాలు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి పెద్ద ఎత్తున మామిడి దిగుబడి వచ్చే విధంగా ఈ జగిత్యాల జిల్లా మామిడి రైతులందరూ కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఇంకా మీకు ఇతర సమస్యలు ఏదున్నా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మీ అందరికీ తెలుసు, రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. మీరందరూ అన్ని విధాలా కూడా మామిడిపై కాకుండా ఇంకా చాలా పంటలకు సంబంధించినటువంటి విషయాలు కూడా లతా మహర్షి చెప్పినది వాటి వైపు కూడా మీరు ఆలోచన చేయాలి. మనం అందరం కూడా ఈ ప్రాంతం అంతా కూడా జగిత్యాల జిల్లాలో 90% రైతు ఆధారితమైన కుటుంబాలు తప్ప వేరే ఇన్న పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ కానీ లేవు. కొంతమంది వరిధాన్యం వరి వైపు ఉంటారు, కొంతమంది మామిడి వైపు ఉంటారు, కొంతమంది పామాయిల్ వైపు ఉంటారు. ఆ విధంగా రైతులు ఒక్కొక్క వారికి అవకాశాన్ని బట్టి వారు ముందుకెళ్తున్నారు. మన ప్రభుత్వం పరంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా మీకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా మేము ఆలోచన చేస్తాం. మీరు ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఏదైతే మార్కెట్ జగిత్యాల మార్కెట్ సంబంధించిన మామిడి విషయంలో పూట ఢిల్లీకి పోవాలి కానీ బాంబే వెళ్ళే విషయంలో పూట ఇప్పుడే భగవాన్ గారు చెప్పినారు. మరి కొంతమంది 10% వరకు 15% వరకు మరి దళారులు వచ్చి ముందస్తుగానే కొనుగోలు చేసి వాళ్ళకి ఇష్టానుసారంగా అక్కడ ఎరువు వేసే విషయంలో కానీ ఆ పంట ఏ విధంగా మంచి మామిడిని ఏ విధంగా కటింగ్ చేసే విషయంలో కానీ ప్రత్యేకంగా వారు ముందస్తుగా చేస్తున్నారు అంటున్నారు. మరి మేమందరం కూడా ప్రభుత్వం తరఫున ఆ మామిడి రైతుకి ఏ విధమైన సహకారం కావాలో మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మామిడి రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరు రాబోయే రోజుల్లో సుమారు 38,000 ఎకరాలకు సంబంధించినటువంటి మామిడి రైతులు పంట పండించి సుమారు 400 చిల్లర ఎకరాల కటింగ్ చేసినారమ్మా. ఇంత ఆల్రెడీ చెట్లను కట్ చేసిన విషయం కూడా చెప్తున్నారు. మరి ఆ విధంగా మరి ఆ కట్ చేసిన రైతులకు కూడా నేను మనవి చేస్తున్నాను. నేను లక్ష్మణ్ కుమార్ మీ అన్న మంత్రిగా దయచేసి మీరు ఆల్టర్నేట్గా మరి ఆ కట్ చేసిన రైతు వరి వైపు వెళ్తే ఈరోజు మీకు వరికి ఉన్నటువంటి ఏదైతే సమస్య కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కేంద్రం ఎక్కడ కూడా సహకరించట్లేదు. సుమారు ఇప్పుడు మనకు జగిత్యాల జిల్లాకి సంబంధించిన అన్ని గోడామ్స్లో కానీ అన్ని రైస్ మిల్లు కానీ మొత్తం వరి ధాన్యం నిండిపోయి ఉన్నది. వారు మద్దతు ధర ప్రకటిస్తారు, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు.
మరి ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం లోపల మన ముఖ్యమంత్రి గారు మొన్న మేము క్యాబినెట్లో మొక్కజొన్నకు సంబంధించిన వారి కొనుగోలు విషయంలో కూడా చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు, సార్ మొక్కజొన్న కొన్న తర్వాత మనం అంతా గోడౌన్స్ పెడతాం, తర్వాత ఓపెన్ యాక్షన్ పెడితే ఆ మొక్కజొన్న కాంట్రాక్టర్లు కూడా సిండికేట్ అయిపోయి రేట్ డౌన్ చేస్తారు సార్, డౌన్ చేసి మనకు చాలా నష్టం జరుగుతుంది. అంటే ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. సుమారు 4,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది అన్నారు. 4,000 కోట్ల రూపాయలు జరగని ఎంత కోట్ల రూపాయల అప్పైనా మొక్కజొన్న రైతుకు మనం మద్దతు ధర ఇస్తేనే దళాల బారిన పడుతుంటారు. మద్దతు ధర ఇవ్వకపోతే దళాలు ఏం చేస్తారు, ఇష్టానుసారంగా రేట్ డౌన్ చేస్తారు. ఆడ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది 2,000 పైచిలకు మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నప్పుడు దళారులు అనేటోళ్ళు రైతులు ఇబ్బంది పెట్టరు. ఆ విధంగా మొక్కజొన్న విషయంలో కూడా మన ప్రభుత్వంపై ఆర్థికంగా భారం ఉన్నా కూడా మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగిన విషయాన్ని కూడా క్యాబినెట్లో జరిగిన అంశాన్ని మీకు రైతులకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరందరూ కూడా రైతు పరంగా ఏదైతే మామిడిపై ఉన్నా, మొక్కజొన్నపై ఉన్నా, ఇంకా పామాయిల్ పై వైపు వెళ్ళాలనుకున్నా కూడా ప్రభుత్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా మీకు ఏ రైతులకు సమయం ఇస్తాడు, మీరు చెప్పిన సూచన మీ అభిప్రాయాన్ని ఏదంటే కూడా దాన్ని ఎగ్జామ్ చేస్తాడు. దానికి నిబంధనలకు అనుగుణంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలా మీకు మామిడి రైతులకు కానీ ఇతర రైతులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి